చిన్నప్పుడు మనమైతే స్కూల్‌కెళ్ళి రాగానే మా అమ్మ ఏమన్నా చేసి పెడితే బాగుండు, ఇంట్లో ఏమన్నా చేసిందో చేయలేదో అసలు ఏమన్నా కొనిపెట్టిందో మంచిగుండు అనుకుంటాం కదండీ. అచ్చి రాగానే తినడానికి ఏమన్నా ఉంటే బాగుండు అనుకునేటోళ్ళం. మరి ఇప్పుడు జనరేషన్‌లోనైతే ఇంకా అప్పుడు మనమే అలా ఉంటే ఇప్పటి వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి. వాళ్ళకి కూడా అట్లనే అనిపిస్తది కదా. ఇక వైషుగాడైతే వ్యాన్ దిగి రాగానే ఏముంది మమ్మీ అని అయితే అడుగుతది. ఇక ఈరోజైతే గంజిపిండి చేద్దామని అయితే చేస్తాను ఫ్రెండ్స్. చాలా రోజులైతే అయితుంది. ఇక ఆమెకైతే అచ్చి రాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తది. ఆమె కానీ చెప్పడం ఎందుకండి, ఖాళీగా కూర్చున్న నాకే ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి చేసి పెట్టాలి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆమెకు అనిపించడంలో పెద్ద అదేం లేదు కదండి. అందుకైతే గంజిపిండి అయితే రెడీ చేస్తున్నా. అయితే మా అమ్మనైతే గంజిపిండి పెట్టేటప్పుడు ఇందులోనైతే వాటర్ వేడి చేసి మంచిగా కలుపుకునేది. ఎందుకంటే వాటర్ వేడి చేసి కలుపుకుంటే పిండి మంచిగా మామూలుగా పగలకుండా మంచిగా స్మూత్గా వస్తుందని అయితే వేడి చేసి పెట్టేది. నేనైతే అలా కాకుండా మామూలు వాటర్తోనే ఇట్లా కలుపుతున్నానండి. ఇందులో ఇంకా పచ్చిమిర్చిని ఇట్లా కచ్చపచ్చ దంచి మంచిగా కొత్తిమీర, ఇంకా మన ఉల్లాకు ఉంటుంది కదండి, అవన్నీ వేసి పెడితే ఏ రేంజ్లో ఉంటుందో ఇక నేనైతే చెప్పలేను. చాలా సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి. నేనైతే నువ్వులు వేసి ఇంకా పచ్చిమిర్చి అయితే వేయలేదు. పచ్చిమిర్చి ఇక పిల్లలకు మంచిది కాదు కదండి. అప్పట్లాగానైతే లేవు కదా ఇప్పుడు వచ్చే రోగాలు అయితే. ఇక ఒక 2 రోజులు సీరియల్గా పచ్చిమిర్చి తింటే చాలు కడుపులోనైతే మంట వస్తుంది. ఇక అట్లాంటప్పుడు ఆ సాహసం చేయడం ఎందుకండి. నేనైతే మామూలుగానే ఎండు కారం వేసి అయితే పెడతాను చూడండి. ఫైనల్గా ఇలా గంజుకైతే ఒత్తేసుకున్నా. ఇక దీన్ని తీసి ఏముంది గ్యాస్ పైన పెట్టేస్తే అయిపోయినట్లే ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే మీ పిల్లలకి ఏం స్నాక్స్ చేసి పెడుతున్నారో కామెంట్లో పెట్టేసండి. మరి మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.